మార్కెట్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే బ్యాగ్ అక్కడ పెట్టేసి ఇంకా ఇక్కడికైతే వచ్చేసాను. ఎందుకంటే ఈ పిల్ల బ్యాచ్ అంతా ఒక చోట చేరి ఆటలు ఆడుతూ ఉంటారనమాట. వాళ్ళని రిటర్న్ తీసుకురావడానికి మళ్ళీ నేను వెళ్ళాలి సెక్యూరిటీ గార్డ్ లాగా. రీసెంట్ గా ఈ అక్క మనం లేకుండా షాపింగ్కి వెళ్ళిందనమాట. అప్పుడు ఈ శారీ బై చేసిన అని నాకైతే చూపిస్తుంది. శారీ కలర్ అయితే సూపర్ ఉంది కదా. మనం శారీల గురించి మాట్లాడుకుంటుంటే ఇంకా మా పిల్లలు అయితే యోగాసనాలు అయితే స్టార్ట్ చేశారు. రీసెంట్ డేస్ లో ఈ యోగాసనం అనేది చాలా బాగా ట్రెండ్ అయిపోయింది కదా. నేను కూడా ట్రై చేశాను, కాకపోతే అస్సలు కుదరలేదు. 2 రోజులు నడవలేకపోయాను కూడా. అప్పటికి నా కూతురు చెప్తూనే ఉంది, అమ్మా నీకు రాని పనిని ఎక్కువగా ప్రెషర్ పెట్టి చేయొద్దు, ఇబ్బంది పడతావని. వింటామా? అసలు వినమే. మనలో మన మాట. ఇంతకు మీలో ఎంతమంది ఈ ఆసనం ట్రై చేశారో కామెంట్ చేయండి. యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి హోలీ కంటే ముందుదనమాట. నేను మార్కెట్ నుంచి పిచికారీలు అయితే తీసుకురాలేదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ తీసుకున్న పిచికారీలు అలాగే భద్రంగా నేను పైకెత్తి పెట్టాను. అది ఎక్కడ పెట్టాను అనేది ఇప్పుడు గుర్తుకు రావట్లేదు అనమాట. అనేసి పైకెక్కి హనీ అంతా వెతికింది, కాకపోతే అవి కిందనే దొరికాయి. అయితే నేను మొత్తానికి పిచికారీలు అయితే దొరికాయి. హోలీ ఎలా ఎంజాయ్ చేసామనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఒక వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై.